కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో యానిమేటర్పై జరుగుతున్న అసత్య ప్రచారం నిరసనగా డ్వాక్రా గ్రూపు సభ్యులు యానిమేటర్లు ధర్నా చేపట్టారు. ఎటువంటి నిజ నిర్ధారణ లేకుండా ఎర్నాకుల వీరాంజనేయులు అనే వ్యక్తి యానిమేటర్ ధవరాసింగ్ హైమావతిపై దుష్ప్రచారం చేయడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తూ సుమారు 7,75,000 రూపాయల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ హైమావతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో నిందలు వేయడం కాకుండా అధికారులు వెంటనే స్పందించి బ్యాంకు లావాదేవీలను పూర్తి స్థాయిలో పరిశీలించి బ్యాంకు రికార్డుల ప్రకారం విచారణ జరిపి అసలు తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిజ నిర్ధారణ కాకుండా తప్పుడు ఆరోపణలు చేసిన వారిని, యానిమేటర్ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని మహిళలు కోరారు. సకాలంలో అధికారులు స్పందించి ఈ గందరగోళానికి తెరదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సెక్రటరీ సిహెచ్ శ్రీదేవి, విఓఓబి మంగా రామలక్ష్మి, ఎన్ఓఓబి పటాన్ సత్యవతి, ఎస్హెచ్జి కునిశెట్టి పద్మ, వీరితో పాటు పెద్ద సంఖ్యలో డ్వాక్రా గ్రూప్ సభ్యులు, స్థానిక మహిళలు పాల్గొని హైమావతికి మద్దతు ప్రకటించారు. నేను కృపాశక్తి మహిళా సంఘంలో డబ్బులు కాజేశానని చెప్పేసి ఆవిడ నా మీద అభియోగం పెట్టిందండి. కానీ అదంతా అబద్ధం అండి. ఆవిడే వాడేసుకునే ప్రతి నెల సభ్యులు తీసుకెళ్లి ఆవిడకే ఇచ్చేవారు సార్. ఆవిడకే ఇస్తే ప్రతి నెల ఆవిడే తీసుకునేదండి, కట్టేది కాదండి. అయితే మేనేజర్ గారు మాకు ఫోన్ చేసేవారండి, పలానా గ్రూప్ ఓడీలో వచ్చిందమ్మా, కొంచెం చూడండి, 2-3 నెలల దగ్గర నుంచి కడతాలేదని చెప్పేవారండి. అయితే నేను ఫోన్ చేసేదాన్ని ఆవిడకి. ఫోన్ చేస్తే అమ్మ బేబీ ఇలా ఓడి వచ్చిందంటున్నారు, నువ్వేమో ప్రతి నెల సరిగ్గా కట్టట్లేదని చెప్పేటప్పటికి ఒకళ్ళిద్దరు ఇవ్వలేదు మేడం గారు, వాళ్ళు ఇవ్వగానే నేను తెచ్చి కట్టేస్తానండి అనేది. అలా తెచ్చి కట్టేస్తానని తోటి ఒకసారి అలా 2 రోజులు పోయిన తర్వాత డబ్బులు తెచ్చిదండి. డబ్బులు తెస్తే అమ్మ నేను రాసిచ్చేస్తాను, వెళ్ళి కట్టుకోండి అని చెప్పేసి బ్యాంకులో కట్టుకోండి అని చెప్పగానే నాకు ఖాళీ లేదండి, నేను వేళ ఊరు వెళ్తున్నాను, అది వెళ్తున్నాను, ఇది వెళ్తున్నాను, కొంచెం కట్టిపెట్టండి మేడం గారు అంటే కట్టేసి రిసిప్ట్స్ బుక్స్ కూడా ఆవిడకి అప్పించేసేదానండి నేను. అలా అంటే మాకు ఒకటే గ్రూప్ కాదు కండి, అలా కట్టేసింది కదా, మాకు రికవరీ కావడమే కావాలండి. మేనేజర్ గారికైనా మాకైనా సరే రికవరీ అవ్వడం కావాలి. మళ్ళీ అది పుచ్చుకోకపోతే ఎక్కడ మిస్యూజ్ చేస్తుందో అని చెప్పేసి నేను పుచ్చుకుని కట్టి ఆవిడకి రిసిప్ట్ ఇవ్వడం జరిగేదండి. అప్పుడు ఆవిడ ఇచ్చినప్పుడు అలానే. అయితే నేను ఇచ్చినప్పుడల్లా కట్టాను తప్ప ప్రతి నెల కూడా ఏమా మరి ఎందుకు రావట్లేదు అని అడిగిదానండి. మేనేజర్ గారు 10 మందిని తీసుకురమ్మన్నారు బ్యాంక్ కి, ఆయన మాట్లాడతారంటే ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం ఉంటే 10 మందిలో నీకు ఏమైనా కట్టలేని వాళ్ళు ప్రాబ్లం ఉంటే 10 మందిని తీసుకుని బ్యాంకుకి రా అని చెప్పేసి 2 సార్లు మేనేజర్ గారితో కూడా నేను ఫోన్ చేయించానండి. ఆవిడ మేనేజర్ గారితో కూడా అలాగందండి, మా వాళ్ళు లేరండి, కొంతమంది హైదరాబాద్ లో లేరు, కొంతమంది ఊళ్ళో లేరండి, మేనేజర్ గారు నేను వసూలు చేసి నేను కట్టేస్తానండి, 10 మందిని అక్కడ తీసుకురావక్కర్లేదండి అని చెప్పేసి ఆవిడ చెప్పేశారు. అదే మాట చెప్పిద్దండి ఆవిడ. ఇంకా మేనేజర్ గారికి చెప్పినప్పుడు నేనండి ఊళ్ళో మీటింగ్ ఎలా పెడతానండి. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది సార్, ఒక గ్రూప్ ఉంటే అందులో 10 మంది కట్టట్లేదు సరిగా, ఒక 4-5 కట్టట్లేదు. వీళ్ళు ఏం చేయాలి, మేము ప్రెసిడెంట్ కి యాజ్ ఎ ప్రెసిడెంట్ కి మాత్రమే మేము ఫోన్ చేస్తాం, అందులో సభ్యులకు ఫోన్ చేసి ఇది ఉండదు మాకు. వాళ్ళు ఏం చేయాలంటే అమ్మ పలానా వాళ్ళు కట్టలేదు, కొంచెం వాళ్ళు మొండిగా ఉన్నారు, రండి మేడం గారు నేను మీటింగ్ పెడతాను, మీరు మాట్లాడండి వాళ్ళతో అంటే మేము మాట్లాడతాను. నేను ప్రతి గ్రూప్ కి అలాగే చేస్తానండి. ఆ ఎస్సీ గ్రూప్ లో చాలా గ్రూపులు కట్టమండి. దానికి మేనేజర్ గారు, సిసిబి మేనేజర్ గారు ఒక మనిషిని పంపుతారండి. ఆ మనిషిని పంపితే మేము ప్రెసిడెంట్ ఇంటికి వెళ్తాం, పలానా వాళ్ళు కట్టట్లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగే అధికారం ఉంది కానండి, ఈ ప్రెసిడెంట్ పిలవకుండా వెళ్లి అధికారం మాకు లేదండి. ఇప్పుడు నేను అక్కడ దొరికానండి. అంటే సభ్యులకి చెప్పలేదన్న మాట ఒకటే తప్ప మొత్తం సభ్యులందరూ కూడా ఆవిడకే కట్టే తప్ప నాకు ఎవ్వరు కూడా నాకు తెచ్చివ్వలేదండి. ఇప్పుడు నేను అడిగినప్పుడల్లా ఆవిడ తెచ్చి కట్టింది తప్ప నేను మాత్రం ఆవిడ దగ్గర నేను ఎప్పుడు తీసుకోలేదండి. అది సార్ జరిగింది. బ్యాంక్ మేనేజర్ గారు ఇలా 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాయని చెప్పేసి పొదుపు తీసేయడం జరిగింది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో సీట్ చేయడం జరిగింది. ఇలా చేయగానే అందులో ఒక సభ్యురాలకి అదేండి హై స్కూల్లో జాబ్ చేస్తుంది, అదే చిన్న జాబ్, అదే కుర్చీ జాబ్, అది ఆవిడకి 10,000 పడుతుందండి. ఆవిడ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోవడం, ఆవిడ అకౌంట్ సీజ్ చేయడం కూడా జరగడం వల్ల ఆవిడ బ్యాంక్ వెళ్తే అప్పుడు నిజం నిర్ధారణ పడిందండి. మీ గ్రూప్ సరిగా కట్టట్లేదమ్మా, మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకును అని చెప్పేసి ఆయన మేనేజర్ గారు అడగగా మేము ప్రతి నెల కూడా ప్రెసిడెంట్ కి ఇవ్వడం జరుగుతుందండి, ఆవిడ ఎందుకు కట్టట్లేదు మాకు తెలియస్తారని చెప్పేసి అంటే మేనేజర్ గారు మీరైతే ఇంటికి వెళ్ళి మీ ప్రెసిడెంట్ ని తీసుకుని బ్యాంకు రావడమా లేదంటే హైమగారి దగ్గరికి వెళ్ళడమా వెళ్ళి తేల్చుకుంటండి అమ్మ అన్నారు. వాళ్ళు వచ్చారండి నా దగ్గరికి. రాగానే నేను అన్నాను, అమ్మ మీరిద్దరికి కాదు మొత్తం 10 మంది రండి,
ప్రెసిడెంట్ని తీసుకుని 10 మంది రండి. అప్పుడు నేను 10 మందికి మీరు ఎన్ని నెలలు కట్టారో ఎన్ని నెలలు కట్టలేదో మీరు ఏమైనా రాయించుకుని బుక్స్ అంటే తీసుకురండి, నేను మీటింగ్ పెట్టి చెప్తానన్నాను. ఇలా అంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ 10 మంది కలిసి బ్యాంక్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. నా దగ్గరికి రాలేదు వాళ్ళు. నా దగ్గరికి వస్తే నేను చెప్తానండి ఏం జరిగింది ఏంటన్నది నేను చెప్తాను. నా దగ్గర రాకుండా బ్యాంక్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారండి. నిర్ణయించుకోగానే నాకు ఫోన్ చేసింది ప్రెసిడెంట్, ఇలా బ్యాంక్ వెళ్తున్నారు హైమ గారు, మీరు రండి బ్యాంక్ అని చెప్పేసి అంటే నేను వెళ్దాం అనుకున్నానండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కాల్ చేసి మేనేజర్ గారు లేరని చెప్పండి మేడం గారు, నేను తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను అని చెప్పేసి చెప్పిందండి. మేనేజర్ గారు లేరని ఎలా చెప్తారమ్మా, అందులో సెక్రటరీ కొడుకేమో సిసిబి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా నన్ను అడిగాడు మేనేజర్ గారు ఉన్నారా లేరా అని. ఆ అబ్బాయి ఫోన్ చేసినా తెలిసిపోద్ది కదా మేనేజర్ గారు ఉన్నారా లేదా, అయినా నువ్వు అంత దొంగతనం ఎందుకు 10 మందితో రా అని చెప్పాను. నాకైనా మీటింగ్ ఉందని నాకు వేళ రావడం కుదరదు, మీరు వెళ్ళి మాట్లాడండి నేను తర్వాత వస్తానని చెప్పానండి. నాకు ఆవేళ వివో మీటింగ్ ఒకటండి, ఇక్కడేమో జూమ్ జరుగుతుందండి ఇక్కడ. నేను దానికి రావడానికి నేను రెడీగా ఉన్నాను సార్ అంటే. అయితే వాళ్ళేమో ఏం చెప్పారంటే ఒకసారి రండి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ అనేటప్పటికి నేను హడావుడిగానే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి అక్కడ ఆవిడొక్కతే ఉంది. ఆవిడొక్కతే ఉంటే అదే బేబీ నువ్వు ఒక్కదాన్ని ఉన్నావేంటి 10 మంది మరి ఏరియా అని అడిగితే 10 మంది వెనకాల వస్తారండి, ఈ లోపల నేను మేనేజర్తో కొంచెం మాట్లాడుకునేది ఉందండి, మీరు నాతో రండి అని చెప్పి తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్తే నేను వెళ్ళడం జరిగిందండి. వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన వెంటనే మేనేజర్ గారితో బాబు నేనే వాడుకున్నానండి మొత్తం డబ్బులన్నీ ఒక వారం రోజుల్లో కట్టేస్తాను సార్, మీరు మా గ్రూప్ వాళ్ళతో చెప్పకండి అని చెప్పేసి మేనేజర్ గారిని అడగడం జరిగిందండి. మేనేజర్ గారు అన్నారు అదేటమ్మా 10 మంది డబ్బులు నువ్వు వాడుకోవాల్సిన పని ఏంటి, నువ్వు వాడుకోవడానికి నీకేం రైట్స్ ఉన్నాయని చూసి మేనేజర్ గారు అడిగారండి. ఈ లోపల గ్రూప్ వాళ్ళు వచ్చారు. గ్రూప్ వాళ్ళు రావడం చూసి మేనేజర్ గారు బెంచ్ కిందకైనా అది కుర్చీ వెనకాలకి భయపడిపోయి దూరిపోయిందండి ఆవిడ. అంతేకాని మేనేజర్ గారు కాళ్ళు పట్టుకోలేదు ఆవిడ. బెంచ్ కిందకని కుర్చీ కిందకి మీరు సీసీటీవీ ఫోటోస్ కావాలంటే నేను పెట్టమంటానండి మీరు చూసుకుందరు కానీ అలా భయపడిపోయి దూరిపోయిందండి. భయపడిపోయి ఎప్పుడైతే దూరిందో అక్కడ ఉన్న ఆనందను ఆవిడ లక్ష్మణ్ కదా అక్కడే ఉన్నారు వాళ్ళు, అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయి అలా దూరకూడదు రండి అని చెప్పి